చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. భారతదేశం ఇటీవల తాలిబాన్ను సపోర్ట్ చేస్తుంది అన్న వాతావరణం కనబడుతోంది. సపోర్ట్ కాదు, ఇది స్ట్రాటజిక్ అంబిగ్విటీ, కావాలనే వ్యూహాత్మకంగా వివరిస్తున్నామని భారత ప్రభుత్వం అనవచ్చు. కానీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది భారత ప్రభుత్వం డిప్లొమాటిక్గా తాలిబాన్కు అనుకూల వైఖరి తీసుకుంటుంది. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. యునైటెడ్ నేషన్స్లో తాలిబాన్కు వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానం. తాలిబాన్ తన నిర్బంధ విధానాలు ఆపాలి, మానవ హక్కులను గౌరవించాలి, మహిళల హక్కుల్ని గౌరవించాలి అనే తీర్మానం. ఈ తీర్మానం పైన 2-3 ఏళ్ల క్రితం ఇదే తరహా తీర్మానం పైన భారతదేశం అనుకూలంగా ఓటు వేసింది. కానీ ఇప్పుడు ఈ తీర్మానం పైన ఓటింగ్ జరిగితే భారతదేశం ఓటింగ్లో పాల్గొనేది. సో అబ్స్టైన్ అయింది. సిమిలర్ తీర్మానం పైన 3 ఏళ్ల క్రితం సపోర్ట్ చేశాం తాలిబాన్ పైన ఒత్తిడి తెచ్చేందుకు. ఇప్పుడు మనం అబ్స్టైన్ అయ్యాం. ఇది మరి స్ట్రాటజిక్ అంబిగ్విటీ అవుతుందా? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది. మొదటి నుంచి మనం ఒకటే స్టాండ్ తీసుకున్నాం. అటు వార్ను సమర్థించలేదు, అదే సమయంలో రష్యా పైన శాంక్షన్స్ను అనుమతించలేదు. అంటే అటు రష్యా వైపు కానీ ఉక్రెయిన్ వైపు కానీ లేకుండా దిస్ ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్, యుద్ధం కాదు, బ్యాటిల్ ఫీల్డ్లో ఏ సమస్యలు పరిష్కారం కాదు. రష్యన్ సెక్యూరిటీ కన్సర్న్స్, యుక్రెయిన్ సెక్యూరిటీ కన్సర్న్స్ని అడ్రస్ చేస్తూ దీనికి ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్ కనుక్కోవాలన్న వైఖరి తీసుకున్నాం. సో మొదటి నుంచి కన్సిస్టెంట్గా రష్యా ఉక్రెయిన్ వార్లో 2022 నుంచి ఇప్పటి వరకు ఇండియా న్యూట్రల్ పొజిషన్ తీసుకుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, తాలిబాన్ విషయంలో 3 ఏళ్ల క్రితం ఇదే తరహా తీర్మానం పైన మనం అనుకూలంగా ఓటు వేసాం. ఇప్పుడు మాత్రం అనుకూలంగా ఓటు వేయలే. 193 మెంబర్స్లో 116 మెంబర్స్ తాలిబాన్ ఖండిస్తూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ తీర్మానాన్ని వ్యతిరేకించారు. అమెరికా, ఇజ్రాయెల్ తాలిబాన్కు అండగా నిలబడ్డారు. ఇక పాకిస్తాన్ కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. తాలిబాన్ల పైన ఆంక్షలు పెట్టాలి, తాలిబాన్ ఖండిస్తూ చేసిన తీర్మానంకి అనుకూలంగా ఓటు వేసింది. వాస్తవంగా తాలిబాన్ పైన శాంక్షన్ కమిటీకి కూడా అప్పుడు చైర్ కంట్రీ పాకిస్తానే. కానీ ఇండియా మాత్రం అబ్స్టైన్ అయింది. మనతో పాటు 12 దేశాలు, 12 కంట్రీస్ అబ్స్టైన్ అయ్యాయి. ఏంటి ఇండియా ఇలా తాలిబాన్కు ఎందుకు దగ్గర అవుతుంది? ఇదే కాదు, ఇటీవల మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ తాలిబాన్ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడాడు ఫోన్లో. మీకు దుబాయ్లో అనుకుంటాను, తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ను మన ఫారిన్ సెక్రటరీ కలిశాడు. ఇప్పటికీ భారతదేశం తాలిబాన్ గుర్తించదు అఫీషియల్గా, కానీ అది ఇంకా ఎంతో దూరము లేదు అని అర్థమవుతుంది. మరి ఎందుకు చేస్తుంది ఈ వైఖరి, ఎందుకు తీసుకుంది? అఫీషియల్గా యునైటెడ్ నేషన్లో మన ప్రతినిధి చెప్పింది ఏంటంటే, ఈ తీర్మానం పైన మాట్లాడుతూ తాలిబాన్ను శిక్షించే రకమైన వైఖరి వల్ల ప్రయోజనము లేదు, ఈ ఆఫ్ఘాన్ సమస్యకు ఒక శాంతియుతమైన పరిష్కారాన్ని వెతకాలి అని ఒక స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు. అంటే ప్యూనిటివ్ యాక్షన్ కాదు, ఒక సొల్యూషన్ కోసం ఒక నూతన, ఒక నావెల్ కొత్తదనాన్ని ప్రదర్శిస్తే అప్పుడు మేము సపోర్ట్ చేస్తామని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తాలిబాన్ మనం ఖండించదలుచుకోలేదు అని. మరి కారణం ఏంటి? ప్రభుత్వ వర్గాలు చెప్తున్న కారణం ఏంటంటే, తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక కూడా మనకు తాలిబాన్తో సంబంధాలు లేకపోయినా ఆఫ్ఘాన్ ప్రజలకు, భారత ప్రజలకు స్వాతంత్రోద్యమ కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆఫ్ఘాన్ ప్రజలకు ఫుడ్, మెడిసిన్స్, ఇతర నిత్యావసర, అత్యవసర వస్తువుల్ని భారతదేశం సరఫరా చేస్తూనే ఉంది. ఈ సరఫరాలు ఆఫ్ఘాన్ ప్రజలకు చాలా చాలా కీలకం. అవి అందాలి అంటే అక్కడ అధికారంలో ఉన్నది తాలిబాన్. గతంలో మొదటిసారి తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పుడైనా ఆఫ్ఘనిస్తాన్ పూర్తి కంట్రీ పైన ఆధిపత్యం లేకుండే. ఇప్పుడైతే పూర్తి కంట్రీ పైన ఆధిపత్యం ఉంది. వాస్తవంగా అమెరికా యుద్ధం చేసి 20 ఏళ్ల పాటు అమెరికా అనుకూల ప్రభుత్వం లేకముందు తాలిబాన్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు తాలిబాన్లకు వ్యతిరేకంగా నార్థన్ అలియన్స్ పోరాటం జరుపుతుంటే భారతదేశం దానికి మద్దతు కూడా ఇచ్చింది.
కానీ ఇప్పుడు తాలిబాన్ల కంట్రోల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మనం చేయగలిగింది ఏమీ లేదు. అక్కడ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కనుక ఆఫ్ఘాన్ ప్రజలకు ఏమైనా సాయం చేయాలి అంటే మనం తప్పనిసరిగా అక్కడున్న అధికార వ్యవస్థ సహకారాన్ని తీసుకోవాల్సిందే, ఇంకో మార్గము లేదు. ఇది ప్రభుత్వ వర్గాలు చెప్తున్న వాదన. కానీ రియాలిటీ అది మాత్రమే కాదు, అది వన్ ఆఫ్ ద రీజన్ ఉంటే ఉండవచ్చు. రియాలిటీ ఏంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య అగాధం ఏర్పడుతుంది. తాలిబాన్లను సృష్టించింది పాకిస్తాన్. అమెరికాతో కలిసి తాలిబాన్లపై యుద్ధం చేసే సమయంలో కూడా తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చింది, శిక్షణ ఇచ్చింది, ఆదుకుంది పాకిస్తాన్. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో తిరిగి అధికారంలోకి వస్తే అమెరికా బలగాలు ఖాళీ చేసి పాకిస్తాన్ సంబరాలు చేసుకుంది. తాలిబాన్ల అధికారంలోకి రాగానే పాకిస్తాన్ నాయకులు కాబూల్ సందర్శించారు. తాలిబాన్లో భాగమైన సిరాజుద్దీన్ హక్కానీ నాయకత్వం హక్కానీ నెట్వర్క్ పాకిస్తాన్కు అత్యంత సన్నిహితం. కానీ ఇటీవల కాలంలో పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య సీరియస్ డిఫరెన్సెస్ మొదలయ్యాయి. మొదటిది డ్యూరాండ్ లైన్. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య బార్డర్. ఈ డ్యూరాండ్ లైన్నే పర్మనెంట్ బార్డర్ చేయాలన్నది పాకిస్తాన్ వాదన. ఇందుకు తాలిబాన్లు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ డ్యూరాండ్ లైన్కు అటువైపు ఇటువైపు పష్తూన్ తెగకు చెందిన వారు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు. పష్తూన్ తెగకు చెందిన వారు తాలిబాన్లకు నాయకత్వం వహిస్తున్నారు. అందువల్ల మా పష్తూన్ సమాజాన్ని చీల్చడం అవుతుంది అన్నది తాలిబాన్ల వాదన. రెండవ సమస్య ఏంటంటే టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఇది నేరుగా తాలిబాన్ అనుబంధ సంస్థ కాదు, కానీ తాలిబాన్ స్ఫూర్తితో పనిచేసేది. పాకిస్తాన్ ఆరోపణ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ల సహకారంతోనే టెహ్రీక్ ఈ తాలిబాన్ పనిచేస్తుందని పాకిస్తాన్ వాదన. తాలిబాన్లో మాకు సంబంధం లేదని వాళ్ళు అంటారు. ఈ మధ్య ఎక్కడి దాకా వెళ్ళింది అంటే పాకిస్తాన్ సైనిక బలగాలు ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వెళ్ళి టీటీపీ టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాలపైన అటాక్ చేసింది. దీన్ని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది కూడా. సో అందువల్ల ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్లో పాకిస్తాన్ భద్రతా బలగాలపైన దాడులు చేస్తుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ దాడులు చేస్తుంది. సో ఇలా పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దీన్ని భారతదేశం వ్యూహాత్మకంగా ఉపయోగించుకోదలుచుకుంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో సమయంలో కూడా తాలిబాన్ భారత్కు అనుకూలంగా స్టాండ్ తీసుకుంది. మొదట్లో కాస్త న్యూట్రల్గా ఉంది, కానీ పాకిస్తాన్ వ్యూహాత్మకంగా తాలిబాన్లను కూడా భారత్కు వ్యతిరేకంగా దించుదామన్న కుట్రతో ఒక ఆరోపణ చేసింది. భారత్ ప్రయోగించిన మిసైల్స్ ఆఫ్ఘనిస్తాన్ను కూడా టార్గెట్ చేశాయి అని. ఇది ఇండియా ఖండించింది, తాలిబాన్ కూడా ఖండించింది. మా పైన భారత్ ఏ రకమైన మిసైల్ అటాక్ చేయలేదు అని. దాంతో పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య గ్యాప్ మరింతగా స్పష్టమైంది. పహల్గామ్లో జరిగిన తీవ్రవాద దాడుల్ని తాలిబాన్ ఖండించింది. తాలిబానే తీవ్రవాద సంస్థ. ఆ దాడుల్ని ఖండించింది, పాకిస్తాన్ వైఖరిని కూడా ఖండించింది. సహజంగానే ఇది భారత్కు చాలా రుచించే విషయం. అందుకే భారత ప్రభుత్వం తాలిబాన్ల వైపు కాస్త పాజిటివ్గా ఉండడం మొదలైంది. అలాగే ప్రపంచ దేశాలకు కూడా స్టార్టెడ్ రియలైజింగ్ ద ఇన్ఎవిటబుల్. ఆఫ్ఘాన్ ప్రజలు, ఆఫ్ఘాన్ మహిళలు, వాళ్ళపై తాలిబాన్ జరుపుతున్న దురంతాలు వీటి వైపు కాకుండా తమ వ్యూహాత్మక ప్రయోజనాలను చూసుకోవడం మొదలుపెట్టింది. తాలిబాన్లపై యుద్ధం చేసి వాళ్ళను ఓడించి 20 ఏళ్ళు తాలిబాన్ వ్యతిరేక తమ అనుకూల ప్రభుత్వాన్ని నడిపిన అమెరికా ఏకంగా యునైటెడ్ నేషన్స్లో తాలిబాన్కు మద్దతుగా నిలిచింది. ఇజ్రాయిల్ ఇస్లామిక్ ఫండమెంటలిజం, ఇస్లామిక్ టెర్రరిజంతో మేము తీవ్రంగా పోరాడతామని చెప్పుకునే ఇజ్రాయిల్ అత్యంత ప్రమాదకరమైన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ తాలిబాన్కు మద్దతుగా నిలిచింది యునైటెడ్ నేషన్స్లో. చైనా తన జిన్జియాంగ్ ప్రావిన్స్లో యుగర్ ముస్లింలను అణచివేస్తున్నది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా తాలిబాన్ లాంటి ఒక ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్స్కు మద్దతుగా నిలిచింది. తాలిబాన్లతో సంబంధాలు. ఇక రష్యా ఏకంగా తాలిబాన్లను ఇటీవలే గుర్తించింది. అంటే రష్యా, చైనా, అమెరికా గ్రేట్ పవర్ గేమ్ మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్లో
ఉన్న తాలిబాన్లను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవటానికి. కెన్ ఇండియా లాగ్ బిహైండ్? ఈ రష్యా, అమెరికా, చైనా పోటీ పడి తాలిబాన్లతో సంబంధాల కొరకు వ్యవహరిస్తుంటే ఒక వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో, అది కూడా పాకిస్తాన్తో వాళ్ళకు వైరం ఉన్న సమయంలో తాలిబాన్ల పట్ల మనము వ్యూహాత్మకంగా వైఖరి తీసుకోవాలి కదా అనేది భారత ప్రభుత్వ వాదన. కానీ సమస్య ఏంటంటే తాలిబాన్లే, వాళ్ళు మారరు. ఇవాళ తాలిబాన్లు కారణాలు ఏవైనా పాకిస్తాన్తో ఉన్న పేచీ వల్ల భారత్కు అనుకూల వైఖరి తీసుకోవచ్చు. కానీ తాలిబాన్లు ఎవరు? వారు కూడా జిహాదీ శక్తులే. అల్ఖైదాతో పుట్టిన పురిటిగడ్డలో పుట్టిన జాతి అది. సో తాలిబాన్లు, లష్కర్-ఈ తోయిబా, జైష్-ఈ మహమ్మద్, తాలిబాన్లకు ఏం తేడా ఉంది? ఇవాళ వారు వ్యూహాత్మక అవసరాల రీత్యా ఇంటర్నేషనల్ గుర్తింపు రావాలి కనుక అంతర్జాతీయ గుర్తింపు కోసమో పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వంతో పేచీతోనూ మనకు అనుకూలంగా వ్యవహరించిన మనం బియాండ్ పాయింట్ వెళ్ళి తాలిబాన్ ఎంబ్రేస్ చేస్తే చివరకు మనకు ప్రమాదమే మిగులుతుంది అని. అమెరికా లాంటి దేశాన్నే మనం చాలా ఎక్కువ నమ్మాం. చైనాకు వ్యతిరేకంగా మనతో కలిసి వస్తుంది అని ఏకంగా అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమిలో చేరాం క్వాడ్లో. కానీ చైనాతో మన ఘర్షణతో సపోర్ట్ పక్కపెట్టు, పాకిస్తాన్తో ఘర్షణతోనే అమెరికా సపోర్ట్ చేయలే. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ మాట్లాడాడు. ఇక అమెరికా పైన ఆశలు పెట్టుకుంటేనే పాకిస్తాన్ ఐసోలేట్ చేయడానికి ఈ రకమైన పరిస్థితి మనం ఎదుర్కొంటే, రేపు తాలిబాన్ల పైన ఆశలు పెట్టుకుని పాకిస్తాన్తో పోరాడాలి అనుకుంటే అది షార్ట్ సైటెడ్నెస్ కాదా? అది లాంగ్ టర్మ్లో మనకు ఉపయోగపడుతుందా? తాలిబాన్ ఇది అన్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్స్, పాకిస్తాన్ ఇది అన్ ఇస్లామిక్ రిపబ్లిక్. రెండు అక్కడ తాలిబానే జిహాదీ శక్తి, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పరోక్షంగా సైన్యము వాళ్ళలో భాగంగా ఉన్న జిహాదీ శక్తులు నడిపిస్తున్నాయి. అలాంటి జిహాదీ శక్తుల మధ్య వచ్చిన ఘర్షణ మనకు ఉపయోగపడుతుందా అనేది ఒక వ్యూహాత్మక డైలమా. బట్ ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన పరిణామాల్ని మనకు వ్యూహాత్మకంగా అనుకూలంగా వాడుకోవడం వేరు, తాలిబాన్తో ఎక్కువ దూరం నడవడం మాత్రం ఖచ్చితంగా ప్రమాదకరమే. సో ఇట్స్ ఎ సీరియస్ స్ట్రాటజిక్ రిస్క్ ఇండియా ఈజ్ ప్లేయింగ్. షార్ట్ టర్మ్లో బెనిఫిట్ ఉండవచ్చు, లాంగ్ టర్మ్లో ఏమవుతుందన్నది క్వశ్చనే.